इधर सारा दूसरा यार इमरान भाई पीछे चल यार सर सर रफदन ध्यान छो राला అందరూ మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మరి పెన్షన్ కార్యక్రమాన్ని అధికారులు మేము కూడా అన్ని బీదోళ్ళు ఎలా బతుకుతారు అనేసి ఆలోచించాలి. అది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ప్రతి నెల ఒక రోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆ ఇంట్లో సాధకాలు వేస్తూ ముందుకు వెళ్తున్న మన గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ మన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఈ ఎన్టీఆర్ భరోసా అందరికీ నమస్కారం అండి. రామణ 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 సైరా కొంచెం మీరు వెనక్కి పోవాలి, వాళ్ళందరూ కనపడటం గోపాలన్న ఎదురు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి, తప్పకుండా అని చెప్పి తెలియజేసుకుంటున్నామా. అందరికీ నమస్కారం. గురు 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 నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం 31వ డివిజన్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, గత 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ విధంగా 4,000 రూపాయల పింఛను అవ్వాతాతల దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ అధికారంలో ఉన్న అధికారులను కానీ సచివాలయ సిబ్బందిని కానీ పంపించి దగ్గరుండి 1వ తేదీ కల్లా వాళ్ళ పింఛన్లు వాళ్ళ చేతికి చేరేటట్టు ఈరోజు కార్యక్రమము తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేపు మార్చి 1వ తేదీ ఆదివారం అయిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగిపోవాలా. మనం ఏ భరోసా ఇచ్చామో ఆ భరోసా 1వ తేదీ ఆదివారం అవడం వల్ల అది 2వ తేదీకి వెళ్ళకూడదు. ఒకరోజు ముందుకెళ్ళినా ఏం పర్వాలేదు, కానీ ఒకరోజు వెనక్కి పోకూడదు. ఇది ప్రభుత్వ విధానం కాదు, తెలుగుదేశం పార్టీ విధానం కాదు అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఈరోజు మాకు సెలవు ప్రకటించి ఎవరి నియోజకవర్గాలకు వారు వెళ్ళి
ఈ పింఛన్లు పంచాలి అని చెప్పి పంపించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత గౌరవంగా ప్రేమతో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని గత 20 నెలల నుంచి చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా చేస్తాము. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కడప నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా పొద్దున్నుంచి 6 గంటల నుంచే పాల్గొంటున్నారు. భవిష్యత్తులో కూడా పాల్గొంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాంబ ఈరోజు మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఈ మన వృద్ధాశ్రమంలో వాసవి రామశెట్టి అండాలమ్మ ముమ్మరేలు వృద్ధాశ్రమం నందుకు ఇచ్చేయనందుకు ఆమెకు ధన్యవాదాలు. మా వృద్ధులు అందరికీగా ఇక్కడ వృద్ధాప పింఛను వచ్చి ఆశ్రమంలో పంచినారు. ఇక్కడ ఏమున్నాయంటే బ్యాక్ సైడ్ అట్లా కొంత డస్టుగా ఉంది అని చూపించాం సైటు. దానికి ఆమె హామీ ఇచ్చారు. నేను తొందరలోనే కమిషనర్ గారు వచ్చారు, వాసన్న గారు ఇద్దరు వచ్చి చూసి మేము వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చినాము. కొన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినారు. ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు. జై వాసవాంబ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.